హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. చదువుల గురు ఛానల్కి స్వాగతం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. ఈరోజు మనం 10th క్లాస్లో స్టేట్ సిలబస్కి సంబంధించి 10th క్లాస్లో ఉన్న చాప్టర్ అయిన సెట్ థియరీ అనే టాపిక్ని మనం ఈరోజు చూద్దాం. ఈ చాప్టర్ మనకి స్టేట్ సిలబస్లో అయితే 10th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయింది. అదే సిబిఎస్ఈ వాళ్ళు అయితే 8th, 9th, 10th క్లాస్ 8th క్లాస్లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 8thలో ఉంటుంది, 9thలో ఉంటుంది, 10thలో కూడా ఉంటుంది. అయితే ఈ చాప్టర్ మనము ఇక్కడ నేర్చుకుంటే ఇంటర్మీడియట్లో దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్గా రిలేషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ రిలేషన్స్ అనే టాపిక్ మనకి సెట్ థియరీని కరెక్ట్గా మనకు ఉంటేనే రిలేషన్స్ అనేది మనము ఈజీగా మనము చేయగలం. సో అందుకు ఈ చాప్టర్ని మనం ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకుంటే ఫర్దర్ స్టడీస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. రైట్, నౌ గో టు ద టాపిక్. రైట్, సెట్ థియరీ. సెట్ థియరీ యాక్చువల్గా మనకి కొత్తగా అనిపిస్తుంది, బట్ కొత్త ఏం కాదు. సెట్ థియరీ అంటే ఏంటి లేదండి. సెట్ డెఫినేషన్ ఏంటంటే ఈ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ A collection of well-defined objects is called a set. Okay? Collection of well-defined objects. అంటే ఏంటంటే well-defined objects. For example, మనం 6th to 10th class లాంగ్వేజ్ బుక్స్ అన్నాం అనుకోండి. 6th to 10th class లాంగ్వేజ్ బుక్స్, ఇది well-defined కాదా అన్నాం అనుకోండి. ఇది well-defined కాదా? 6th to 10th class లాంగ్వేజ్ బుక్స్ అంటే ఓకే, లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. 6th క్లాస్కి 3 లాంగ్వేజ్లు, 7th 3 లాంగ్వేజెస్ అని మనకి ఆ బుక్స్కి మనం ఒక ఖచ్చితమైన డెఫినేషన్ మనం ఇచ్చాం కనుక ఇట్ ఈజ్ ఏ సెట్. అది ఆ విధంగా. అలానే ఫర్ ఎగ్జాంపుల్స్ వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇది వెల్ డిఫైన్డా కాదా? ఎస్. దీనికి ఒక సెట్ను మనం చెప్పగలం. ఎలా? ఏఈఐఓయు. దాని ఆన్సర్ ఏంటి? ఏఈఐఓయు. ఆ విధంగా మనం ఏవైతే చెప్తామో అటువంటి వాటిని వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అటువంటి దాన్ని మనము సెట్ అని అంటాం. అయితే ఈ సెట్ థియరీని చెప్పింది ఎవరంటే జార్జ్ ఏ కాంటర్. సో సెట్ థియరీని చెప్పింది జార్జ్ కాంటర్. యాక్చువల్గా జార్జ్ కాంటర్ అనే మ్యాథమెటిషియన్ మనకి రష్యాకి సంబంధించిన మ్యాథమెటిషియన్ ఈ సెట్ థియరీని మనకి చెప్పారనమాట. సో ఈ సెట్ థియరీని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యం అయిపోయాడంట ఈ సెట్ థియరీ గురించి. అందుకు ఈ సెట్ థియరీ యొక్క ఫ్యూచర్స్ కానీ మనం చూస్తే ఈ సెట్ థియరీని స్ట్రింగ్స్ థియరీ అనే ఒక మన మ్యాథ్స్లో కాకుండా సైన్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్ట్రింగ్స్ థియరీ అని అంటే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు అటువంటి వాటిని ఫైండ్ చేయడంలో ఉపయోగపడే థియరీలు, అటువంటి సైన్స్ అంటే సైన్స్లో కూడా మనకి ఈ థియరీని ఇప్పుడు ఉపయోగపడుతుంది. అలాంటి థియరీని జార్జ్ ఏ కాంటర్ గారు మనకి చెప్పారు కనుక ఫాదర్ ఆఫ్ సెట్ థియరీ ఎవరు అంటే మనము జార్జ్ ఏ కాంటర్ అని కూడా చెప్పవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాం అనమాట. అంటే ఏంటి? ఏఈఐఓయు. వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనము ఏఈఐఓయు అని చెప్పచ్చు కదా. అయితే ఈ సెట్ని మనము నార్మల్గా అయితే ఇలా ఎవరైనా చెప్తారు, కానీ అందుకే ఈ సెట్కి ఒక సింబల్ని మనకి క్రియేట్ చేశారు. ఆ సింబల్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని మనము సెట్ సింబల్గా చెప్తాం. రైట్, సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అండర్లోనే మనము రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ సెట్స్కి నేమ్స్, సెట్ నేమ్స్ ఏమైనా ఉంటాయంటే మనం ఇవ్వచ్చు. సెట్ నేమ్స్ ఏంటి? క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ABCD సో ఇలా సెట్ నేమ్స్ మనము క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ని ఇవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఒక సెట్ ఏ అని అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సెట్ లో రాయాలంటే A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ AEIOU. ఇది సెట్ అండి.
ఈ విధంగా మనము సెట్ అని మనం చెప్తాం. అయితే ఈ సెట్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, letters in the word mathematics. Letters in the word mathematics అనే సెట్ ను మనము ఒక బి అనే సెట్ ను మనం దీన్ని చెప్పామనుకోండి. లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అనే సెట్ బి అని చెప్పాం. ఇప్పుడు దీన్ని మనం సెట్ ఫామ్ లో రాయాలి. సెట్ ఫామ్ లో రాయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. సెట్ లో రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా చూడండి, ఈ సెట్ లోపల రాసే వాటిని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అని అంటాం. సెట్ లోపల రాసే వాటిని మనము ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ ఏఈఐఓఈ అనేవి ఎలిమెంట్స్. అయితే ఈ సెట్ లోపల రాసే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా రిపీట్ కాకూడదు, అంటే వచ్చింది మళ్ళీ రాకూడదు. అలానే ప్రతి ఎలిమెంట్ కూడా షుడ్ బి సపరేటెడ్ బై కామాస్, అంటే ప్రతి ఎలిమెంట్ ని మనము కామాలతో సపరేట్ చేసి రాయాలి. ఇది సెట్ రాసేటప్పుడు కొన్ని రూల్స్. ఓకే, సో ఇప్పుడు ఆ విధంగా మనం చూస్తే లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అని అన్నాం. ఇప్పుడు దీంట్లో లెటర్స్ ని మనము బి అనే సెట్ లో రాయాలంటే ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఎం ఉంది, ఏ ఉంది, టీ ఉంది, హెచ్ ఉంది, ఈ ఉంది, మళ్ళీ ఎం వచ్చింది. అంటే రిపీట్ అయితే మరి రాయాల్సి ఉంది. ఆల్రెడీ మనం రాసాం కనుక రాయం, దాన్ని వదిలేస్తాం. మళ్ళీ ఏ రాయం, టీ రాయం, ఐ రాయలేదు కనుక రాస్తాం, సి రాయలేదు, ఎస్ రాయలేదు. సో ఇది సెట్ బికి ఫామ్. ఓకే, ఇక్కడ సెట్ రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే సెట్ లోపల రాసే ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకూడదు. ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి సపరేటెడ్ బై కామర్స్. ఓకే, ఈ విధంగా మనం సెట్ మనము చెప్తాం. అయితే ఈ సెట్ చెప్పేటప్పుడు మనం ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే సెట్ లోపల రాసే వాటిని ఎలిమెంట్స్ అని అంటాం, రైట్. ఈ సెట్ ని మనం ఎలా రాయొచ్చు, సెట్ ని నేను రకాలుగా రాయొచ్చా అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనము సెట్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాం కనుక ఇప్పుడు సెట్ మనం ఈ టాపిక్ లో ఏంటి నేర్చుకోవాలనేది ఒకసారి చూద్దాం, రైట్. ఓకేనండి, ఇప్పటి వరకు మనం సెట్ డెఫినేషన్ నేర్చుకున్నాం, సెట్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. సో సెట్ లో ఉండే వాటిని మనం ఏమంటాం అనేది నేర్చుకున్నాం. సో సెట్ లో ఉండే వాటిని ఎలిమెంట్స్ అంటారని చెప్పాం. సో సెట్ ఫామ్ ఎలా రాయాలో మనము తెలుసుకున్నాం. ఫ్లవర్ బ్రాకెట్స్ అండర్ లో మనము ఎలిమెంట్స్ ని షుడ్ బి సపరేటెడ్ బై కామర్స్ తో రాయాలని చెప్పాం. ఇప్పుడు ఈ సెట్ లో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చూద్దాం ఒకసారి. కీ పాయింట్స్ లో ఒకసారి చూస్తే ఫస్ట్ సెట్ ఫామ్స్, తర్వాత టైప్స్ ఆఫ్ సెట్స్, నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్, సబ్ సెట్స్, సెట్ ఆపరేషన్స్ అండ్ సమ్ ప్రాపర్టీస్. సో వీటి గురించి మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి పాయింట్స్ లోకి వస్తే సెట్ ఫామ్స్. సెట్ ఫామ్స్ ఏంటంటే మనకి సెట్ అనేది ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే అందులో ఫస్ట్ వన్ సెట్ ఫామ్స్ లో మనకి ఫస్ట్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు రాస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏదైనా ఉంది, ఏ అనే ఒక సెట్ మనం ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నాం అనుకోండి. ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్, ఇది ఒక సెట్ అండి. ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే బిగినింగ్ ఫ్రమ్ 1. ఓకే, సెట్ ఏ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రాస్టర్ ఫామ్ లో రాస్తే ఎలా రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తే ఎలా రాయాలో చూద్దాం. ఓకే, రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫామ్ మనం రాసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. రాస్టర్ ఫామ్ అంటే మరేంటి కాదండి, దీన్నే మనం లిస్ట్ ఫామ్ అని కూడా అంటాం. లిస్ట్ ఫామ్ అంటే ఏంటి అనేది లిస్ట్ అలా ఇస్తే దాన్ని రాస్టర్ ఫామ్ అంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్. ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఏంటి, 2, 4, 6, 8, 10. ఫస్ట్ 5 కదా. సో వాటిని మనం 2, 4, 6, 8, 10. దీస్ ఆర్ ద ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్, రైట్. ఎలా మనం రాస్తే అంటే ఎలిమెంట్స్ ని అలా రాస్తే దాన్ని రాస్టర్ ఫామ్ అంటామండి. ఇప్పుడు దీన్నే మనము సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తే ఎలా రాస్తామో చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్.
సెట్ బిల్డర్ ఫామ్. ఇది రాసేటప్పుడు చాలా రకాలుగా మనకు డిఫరెంట్ గా ఒక్కొక్కరు మైండ్ క్రియేటివిటీని బట్టి కూడా రాయొచ్చండి. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ మనం రాస్తున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ ఏం లేదండి వర్డ్స్ లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనము మైండ్ లో మీరు పెట్టుకోవాల్సింది అంటే వర్డ్స్, అంటే వర్డ్స్ లో రాయాలి. ఓకే, అంటే ఎలా చూద్దాం. ఎక్స్ సచ్ దట్, అంటే ఏలో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. సచ్ దట్ ఎలాంటి ఎలిమెంట్ అంటే ఎక్స్ ఈజ్ ఏ ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్. ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్. ఈ విధంగా మనం రాస్తాం. దీన్నే ఇంకోలా రాయొచ్చు, మన ఇష్టం. ఎలా అంటే ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. ఎక్స్ ఎలాంటిది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. హియర్ n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్. n అనేది నేచురల్ నెంబర్ అండ్ n is less than or equal to 5. చూడండి, x such that x is equal to 2n, n belongs to natural number and n is less than or equal to 5. అంటే x అనేది ఎలాంటిది అంటే 2n లాంటిది అంట. x అనేది ఎలాంటి 2n లాంటిది. ఆ n అనేది ఏంటి? నేచురల్ నెంబర్. ఎలాంటి నేచురల్ నెంబర్? n వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు మనము? n is equal to 1 2 3 4 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు తీసుకున్నాం. అప్పుడు x వాల్యూస్ ఏమేమి వస్తాయి చూడండి. x అంటే 2n కదా. సో n ప్లేస్ లో 1 పెట్టండి 2 అవుతుంది. n ప్లేస్ లో 2 పెట్టండి 4 అవుతుంది. n ప్లేస్ లో 3 పెట్టండి 6. n ప్లేస్ లో 4 పెట్టండి 8. n ప్లేస్ లో 5 పెట్టండి 10. అంటే చూడండి here n is equal to 1, n is equal to 2. ఆ విధంగా మనం అప్ టు 5 వరకు మనం n వాల్యూస్ ఇస్తే 2 4 6 8 10 అని వచ్చింది. ఈ విధంగా మనం సెట్ బిల్డర్ ఫామ్ ని ఎవరి మైండ్ సెట్ కి తగ్గట్టు రాసుకోవచ్చు. డైరెక్ట్ గా రాయొచ్చు లేదా ఇలానే రాయొచ్చు. ఈ విధంగా రాసిన దాన్ని మనము సెట్ బిల్డర్ ఫార్మ్స్ అని చెప్తాం. ఓకేనండి, ఈ విధంగా మనం సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా ఇలా రాస్తాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. అంటే ఈ సెట్ కి ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏ అనే సెట్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పాం. ఇందాక మనం చెప్పాం కదా ఒక సెట్ ఫర్ ఎగ్జాంపుల్ AEIOU, సెట్ ఆఫ్ AEIOU ఉంది. ఇప్పుడు దీన్ని మనం బిల్డర్ ఫామ్ లో రాయాలంటే ఎలా రాస్తాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలండి. ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూడండి నేను రాశాను x is a first 5 even natural number. ఈవెన్ నేచురల్ నెంబర్, నాట్ ఏ నెంబర్స్. ప్లూరల్ లో రాయకూడదండి. ఎందుకంటే ఒక ఎలిమెంట్ గురించి మనం చెప్తున్నాం కనుక ఎప్పుడు కూడా ఇక్కడ సింగులర్ లోనే మనం చెప్పాలి. ఇక్కడ కూడా చూడండి x such that x is a vowel, not vowels. x is a vowel in the English alphabet. అంటే సింగులర్ లోనే రాయాలి. ఎక్కువ మనము స్టూడెంట్ చేసే మిస్టేక్స్ అని ఇక్కడేనండి. సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా ప్లూరల్ లో రాస్తుంటారు. ప్లూరల్ లో రాసినప్పుడు అది అనవసరంగా మనము లాస్ అయిపోతాం మార్క్. ఓకే, ఈ విధంగా మనము సెట్ ఫామ్స్ అనేవి రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అని ఉంటాయండి. దీంట్లో మనము నెంబర్ ఆఫ్ మనము ఎగ్జాంపుల్ చూడొచ్చు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి సెట్ ఫామ్స్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ సెట్స్. రైట్, టైప్స్ ఆఫ్ సెట్ చూద్దాం. టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్. సెట్స్ లో ఏవైనా రకాలు ఉన్నాయంటే సెట్స్ లో రకాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్ ఆర్ వైడ్ సెట్. నల్ ఆర్ ఎంప్టీ ఆర్ వైడ్ సెట్ అంటే ఏ లేదండి. దీని సింబల్ మనకి మీరు చూసుంటారు, చూడకపోతే తెలుసుకుంటారు. పై, దీన్ని PI పై అని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం. నల్ సెట్ సింబల్ ఏంటంటే 5 అండి.
నల్ సెట్, ఎంటీ సెట్, వైడ్ సెట్. నేమ్లోనే ఉందండి నల్ సెట్, ఎంటీ సెట్. నల్ సెట్ అంటే నో ఎలిమెంట్స్, విచ్ సెట్ డజంట్ హ్యావ్ ఎలిమెంట్స్ ద సెట్ ఈస్ కాల్డ్ ఏ నల్ సెట్. సో నల్ సెట్ మనం ఎలా రాయొచ్చు, ఏమీ లేకుండా ఖాళీ బ్రాకెట్ నల్ సెట్. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఏంటి ఇవ్వచ్చు, మై ఫ్రెండ్ బర్త్డే డేట్ ఈజ్ February 30. దానికి ఏమైనా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అండి. February 30 ఉంటుందా? ఇట్ ఈస్ ఏ అన్డిఫైన్డ్ సెట్. ఓకే, ఇది డిఫైన్ చేయలేము. అలా కాకుండా ఏ సెట్ ఈజ్ ఏ లెస్ దాన్ వన్ నేచురల్ నెంబర్. ఏ సెట్ ఈజ్ ఏ లెస్ దాన్ వన్ నేచురల్ నెంబర్. లెస్ దాన్ వన్ నేచురల్ నెంబర్ అన్నా. అంటే నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ వన్ నేచురల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయండి? లేవు. సో నేచురల్ నెంబర్స్ బిగినింగ్ ఫ్రమ్ 1. సో 1 కంటే తక్కువ ఇంకా నేచురల్ నెంబర్స్ ఏమీ లేవు కనుక అటువంటి సెట్ మనము నల్ సెట్ అని చెప్తాం. నల్ సెట్ సింబల్ ఎంటీ సెట్. ఓకే, ఇది దీని సింబల్ అండి. సెకండ్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ ఇది నేమ్లోనే ఉందండి. యూనివర్సల్ అంటే ఓవరాల్, అన్ని, ఆల్. ఇక్కడ ఏం లేదండి, అన్ని సెట్స్ కూడా దీంట్లో ఉంటాయండి. అన్ని ఎలిమెంట్స్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని యూనివర్సల్ సెట్ లో ఉంటాయి. అంటే ఆల్ సెట్స్ ఆర్ సబ్ సెట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్. అన్ని సెట్స్ దీంట్లో ఉంటాయి కనుక దాన్ని యూనివర్సల్ సెట్ అంటాం. దీని సింబల్ మ్యూ. రైట్. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. ఇది ఇంపార్టెంట్ అండి. సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే విచ్ సెట్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్. It has a only one element. It has only one element. It has only one element is called a singleton set. For example, A is equal to set of 10. అంటే ఏంటి? స్మాలెస్ట్ 2-digit నెంబర్. A is a set of smallest 2-digit నెంబర్. ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం సింగిల్టన్ సెట్ అంటాం. లేదా B is a set of starting alphabet in English, starting letter in English alphabet. B is a set of starting letter in English alphabet. Starting letter in English alphabet ఏంటండి? A. ఈ విధంగా మనం ఏ సెట్ లో అయితే ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మనం సింగిల్టన్ సెట్ అని అంటాం. రైట్. అదే విధంగా ఫినిట్ అండ్ ఇన్ఫినిట్ సెట్. ఫినిట్ అండ్ ఇన్ఫినిట్. ఫినిట్ అండ్ ఇన్ఫినిట్ సెట్ నేమ్ లోనే ఉందండి. ఫినిట్, ఇన్ఫినిట్. యాక్చువల్ గా ఫినిట్ అంటే ఏంటి? ఫినిట్ అంటే విచ్ సెట్ హ్యావింగ్ కౌంటబుల్ ఎలిమెంట్స్. కౌంటబుల్ ఎలిమెంట్స్. ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే అన్కౌంటబుల్ ఎలిమెంట్స్. సింపుల్. ఫినిట్ సెట్ అంటే ఏ సెట్ లో అయితే ఎలిమెంట్స్ ఫినిట్ అంటే కౌంటబుల్ చేయగలము దాన్ని మనం ఫినిట్ సెట్. అంటే ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నామండి. AEIOU దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక దట్ ఈస్ ఏ ఫినిట్ సెట్. ఇప్పుడు ఇన్ఫినిట్ సెట్ అంటే కౌంటబుల్ చేయలేం. అంటే నేచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ నెంబర్స్, whole numbers, real numbers, rational numbers, these all are infinite sets. నేచురల్ నెంబర్స్ అంటే ఎన్ని? నేచురల్ నెంబర్స్ ఎన్నైనా మనం రాయొచ్చు, ఇన్ఫినిటీ ఎన్నైనా రాయొచ్చు కనుక అది ఇన్ఫినిట్ సెట్. ఫినిట్ సెట్ అంటే కౌంటబుల్. ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 దీన్ని మనము ఫినిట్ సెట్ అంటాం. సింపుల్ గా కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫినిట్ అని, అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫినిట్ సెట్ అని మనం చెప్తాం. రైట్. ఇవి టైప్స్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ కార్డినల్ నెంబర్. ఓకే, కార్డినల్ నెంబర్ అంటే మరేం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సెట్ రాద్దాం. ఏ అనే సెట్ 2 3 4 5 6. బి అనే ఒక సెట్ AEIOU ఇలా ఉన్నాయండి. ఇప్పుడు సెట్ ఏ ఉంది, దీని కార్డినల్ నెంబర్
అంటే ఏంటి? కార్డినల్ నెంబర్ అంటే ఆ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేది కార్డినల్ నెంబర్. అంటే ఇప్పుడు ఏ అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక సెట్ ఏ యొక్క కార్డినల్ నెంబర్ ఎంత? 5. సో ఈ కార్డినల్ నెంబర్ ని మనం ఎలా చెప్తామంటే n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. అదే విధంగా n ఆఫ్ బి, కార్డినల్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 5. సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, దాని కార్డినల్ నెంబర్ ఎంత? 3. సింగిల్టన్ సెట్ కార్డినల్. ఇప్పుడు చూడండి, సింగిల్టన్ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ఏంటి? కార్డినల్ నెంబర్ ఆఫ్ సింగిల్టన్ సెట్ అని అన్నాం అనుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇలా మనకి ఎప్పుడైనా లాజిక్ గా అడుగుతుంటాడండి. కార్డినల్ నెంబర్ ఆఫ్ సింగిల్టన్ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ లో ఏ సెట్ తీసుకున్న ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది కనుక దాని కార్డినల్ నెంబర్ అనేది 1 అని చెప్తాం. సో ఈ విధంగా కార్డినల్ నెంబర్. మనకి టైప్స్ ఆఫ్ సెట్స్ అయిపోయింది, కార్డినల్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. రైట్, మనకి సెట్ ఫార్మ్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, కార్డినల్ నెంబర్ అంటే అయిపోయింది. సో నెక్స్ట్ సబ్సెట్స్. సబ్సెట్స్. సబ్ అంటే ఎడిషనల్, దాంట్లో సబ్ ప్లేయర్స్ అంటాం కదా, దాంట్లో అంటే ఆ టీంలోనే ఉంటారు వాళ్ళు సబ్ ప్లేయర్స్ అంటాం. అలాగే సబ్సెట్స్ అంటే ఇక్కడ దీని సింబల్ మనకి చూడండి, ఇలా సైడ్ వర్డ్ యూలా రాస్తాం, సైడ్ వర్డ్ యూ. దీన్ని సబ్సెట్ సింబల్ అని చెప్తాం. సబ్సెట్ అంటే మరేం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ ఉంది. ఏంటి? 2 3 5 అని సెట్. 3 నేచురల్ నెంబర్స్. ఎనీ 3 నేచురల్ నెంబర్స్. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎనీ 3 నేచురల్ నెంబర్స్. ఇప్పుడు ఇది ఉందండి. ఈ సెట్ కి సబ్సెట్స్. ఇప్పుడు ఈ సెట్ కి సబ్సెట్స్ ఏమైనా రాయొచ్చా? ఏ అనే సెట్ కి సబ్సెట్స్ ఏంటి? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 3 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని సబ్సెట్స్ మనం ఏమేమి రాయొచ్చు అంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ని రకరకాల సెట్స్ గా రాయాలి. ఎన్ని రకాలుగా రాయగలం అవి ఎన్నో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తానంటే 2 అనే ఒక సెట్ రాయొచ్చు. ఇది ఒక సెట్టే కదా. అలానే సెట్ 3, అలానే సెట్ 5, అలానే సెట్ ఆఫ్ 2 3, అలానే సెట్ ఆఫ్ 2 5, అలానే సెట్ ఆఫ్ 3 5. ఇంకేం రాయొచ్చండి? సెట్ 2, సెట్ 3, సెట్ 5, 2 3, 2 5 రాసాం, 3 5 రాసాం. ఇంకేమైనా రాయొచ్చా? ఇంకా ఏం రాయొచ్చు అంటే ఓకే, ఈ 6 అనేవి డిఫరెంట్ గా మనం రాసాం. అంటే ఆ సెట్ లో ఉండేవే ఇవన్నీ. ఈ 6 కూడా ఉన్నాయి, ఆ సెట్ లో ఉన్నవే నీట్ గా. 2 అనే ఎలిమెంట్ ఉంది, 3 ఉంది, 5 ఉంది, 2 3 రెండు ఉన్నాయి, 2 5 ఉన్నాయి, 3 5 ఉన్నాయి. అంటే ఈ 6 రాయొచ్చు. ఇంకా ఏమైనా రాయొచ్చు అంటే ఈచ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సబ్సెట్. ఈచ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సబ్సెట్ అంటే ఏంటి? ప్రతి సెట్ దానికి అదే ఒక సబ్సెట్ అవుతుంది. అంటే 2 3 5 కూడా ఒక సబ్సెట్ అనేది. ఓకే, 2 3 5 కూడా ఒక సబ్సెట్. ఇంకేమైనా రాయొచ్చు అంటే ఇంకా పాయింట్ ఉంది. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. అంటే ఓవరాల్ గా 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చాయి. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొక సెట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఒక సెట్ ఉందండి. ఈ సెట్ లో ఎక్స్ వై అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని సబ్సెట్స్ రెండే ఉన్నాయి. ఈ సబ్సెట్స్ ఏమవుతాయి చూద్దాం. దీని సబ్సెట్స్ ఏంటి? సెట్ ఆఫ్ ఎక్స్ ఒకటి, సెట్ ఆఫ్ వై ఒకటి, అదే ఆ సెట్కి అదే ఒక సెట్, తర్వాత నల్ సెట్. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 వచ్చాయి. ఈ విధంగా మనకి 4 సబ్సెట్స్ అనేవి వచ్చాయి. అయితే ఇలా మనము 2 ఉంటే ఎలా రాస్తామంటే దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో ఏ అనే ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు దానికి ఎన్ని సబ్సెట్స్ వచ్చాయండి? 8 వచ్చాయి. బి అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దానికి ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి? 4 వచ్చాయి. సో మనము ఒక సెట్ లో ఏదైనా ఒక సెట్ లో n ఎలిమెంట్స్ ఉంటే దానికి సబ్సెట్స్ అనేవి 2 to the power of n ఉంటాయి. ఇది మనకు ఫార్ములా, సబ్సెట్ ఫార్ములా. సింపుల్ ఒకటే, 2 to the power of n అని మీరు గుర్తుంచుకుంటే అయిపోతుంది. కార్డినల్ నెంబర్ n కదా, 2 to the power of n అనేది సబ్సెట్స్. అంటే ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఏ, ఈ సెట్ లో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి ఏలో మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి.
నెంబర్ ఆఫ్ ఏ ఎంత అండి అంటే n ఈక్వల్ టు అదే కార్డినల్ నెంబర్ n ఈక్వల్ టు 3. అప్పుడు దీనికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి 2 to the power of 3 అంటే ఎన్ని 8. 2 క్యూబ్ అంటే ఎంత అండి 8. ఇక్కడ దీని b యొక్క దీని కార్డినల్ నెంబర్ ఎంత 2. దానికి ఎన్ని సబ్సెట్స్ ఉండాలి 2 స్క్వేర్ అంటే ఎన్ని ఉంటాయి 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక x అనే ఒక సెట్ ఉంది. ఈ సెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ a b c d అని 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అడిగాడు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ x సింపుల్ గా అడిగాడు. మనకి సబ్సెట్స్ ఏంటి అని అడగలేదు, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అని అడిగాడు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అని అడిగితే మనం ఎలా చెప్తాం x యొక్క n వాల్యూ ఎంత ఇక్కడ దీని కార్డినల్ నెంబర్ 1 2 3 4 కదా. దీని సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 to the power of n కదా. 2 to the power of n అంటే 2 to the power of 4. 2 to the power of 4 అంటే 16. దట్స్ ఆల్. ఈ విధంగా మనము సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అనేది మనకి మాక్సిమం ఎగ్జామ్ లో ఏం అడుగుతాడంటే 3 ఎలిమెంట్స్ ఉండే సెట్ ఇచ్చి దాని సబ్సెట్స్ రాయమంటాడు. x y z 2 3 5 లేదా abc అని ఇచ్చి దాని సబ్సెట్స్ రాయమంటే మనం ఇలా రాస్తాం. సో ఇది అంటే సబ్సెట్స్ అంటే 2 to the power of n. సింపుల్ గా మనకి ఇది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెట్ హ్యావింగ్ 5 ఎలిమెంట్స్ ద సెట్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అన్నాడు అనుకోండి. దాని కార్డినల్ నెంబర్ 5 అండి. దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే మనకి ఎన్ని ఉంటాయి 2 to the power of 5. 2 to the power of 5 అంటే 32. ఓకే, ఈ విధంగా మనం సబ్సెట్స్ చెప్తాం. ఈ సబ్సెట్స్ లో మనకి గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే సబ్సెట్స్ లో గుర్తుంచుకోవాల్సిన మీకు నేను చెప్పాను. ఈచ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సబ్సెట్. ఇది మనకి పాయింట్స్ లో అడుగుతాడండి. ఈచ్ సెట్ ఇట్ సెల్ఫ్ itself is a subset. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే null set is subset of all sets. ఈ విధంగా మనం సబ్సెట్స్ లో ఈ 2 పాయింట్స్ మనము గుర్తుంచుకోవాలి. ఏంటి ఈచ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సబ్సెట్. ప్రతి సెట్ దానికి అది సబ్సెట్ అవుతుంది. నల్ సెట్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నల్ సెట్ అనేది ప్రతి సెట్ కి సబ్సెట్ అవుతుంది. అండ్ సబ్సెట్ ఫార్ములా 2 to the power of n. n ఎలిమెంట్స్ ఉంటే దానికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2 to the power of n. సింపుల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, రైట్? సో ఇప్పుడు సబ్సెట్స్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్. ఓకే, సెట్ ఆపరేషన్స్ చూద్దాం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే సెట్ ఆపరేషన్స్. మనకి ఆపరేషన్స్ సెట్స్ ఇంతవరకు మనం సెట్ అంటే ఏంటి, సెట్ కి సంబంధించిన ఫార్మ్స్ ఏంటి, కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, సబ్సెట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు సెట్ ఆపరేషన్స్ అంటే మన బేసిక్ ఆపరేషన్స్ ఎలాగ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ డివిజన్స్ ఉన్నాయో అట్ ద సేమ్ టైం సెట్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. మనకు అవి ఏంటంటే ఇక్కడ సెట్ ఆపరేషన్స్ మనము సింపుల్ గా మనం ఏం చెప్తామంటే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్. యూనియన్ సింబల్ యూ, ఇంటర్సెక్షన్ సింబల్ అప్వర్డ్ డౌన్వర్డ్ యూ, డిఫరెన్స్ అంటే మైనస్. ఈ 3 ఆపరేషన్స్ మనం ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి చూద్దాం, రైట్? సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జాగ్రత్తగా ఒకేసారి వింటే మనకి ఇంకా ఏం ఉండదండి, పెద్ద కష్టమేం కాదు, రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 2 3 5 7 అనుకుందాం. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. బి అనే సెట్లో 3 6 7 8 9 అని ఉన్నాయి అనుకుందాం. ఇలా మనకి 2 సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి కావాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి, ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ. ఈ 3 మనం చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దీనికి ఏ యూనియన్ బి కావాలి. యూనియన్ ఏ యూనియన్ బి ఏ లేదండి. ఏ యూనియన్ బి అంటే సింపుల్గా చూద్దాం, ఇచ్చింది అలా రాద్దాం. ఏ అంటే ఏంటి 2 3 5 7 యూనియన్ బి అంటే ఏంటి 3 6 7 8 9. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి అంటే యూనియన్ అంటే యూనిటీగా ఉండడం. యూనిటీ అంటే అందరూ కలిసిపోవడం. సో ఇక్కడ యూనియన్ అంటే ఏంటి, ఏలో బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని రాయడమే యూనియన్ అండి, రైట్? సో అంటే ఇక్కడ చూడండి, ఏలో 2 3 5 7 ఉన్నాయి, బిలో 3 6 7 8 9 ఉన్నాయి. ఇప్పుడు అన్ని కలిపి రాస్తే అది యూనియన్ అండి. దట్ ఈస్ ఈక్వల్ టు అన్ని కలిపి రాసేయండి. ఏంటండి, రెండింటిలో ఉన్నవన్నీ రాసేయాలి. అంటే 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది,
నెక్స్ట్ 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఏ యూనియన్ బి. అంటే ఇక్కడ ఏం లేదు చూడండి, ఇక్కడ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం 2 రిపీట్ రాయం కదా, ఒకసారి రాసాం. 5 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. ఓకే, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఒకసారి రాసాం. 8, 9 అందులో ఉన్నాయి, ఇందులో లేనివి కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం ఏ యూనియన్ బి అంటే అన్ని కలిపి రాయడం ఏ యూనియన్ బి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు తప్పనిసరిగా కన్క్లూజన్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలండి. కన్క్లూజన్కి మనకు మార్క్స్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 6, 7, 8, 9. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా మళ్ళీ ఎందుకు రాయాలి అనుకుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. సో దేర్ఫోర్ ఏ యూనియన్ బి అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చి దీన్ని మనము క్లోజ్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, నీట్ గెటప్ ఉంటుంది, దాని ప్రకారంగా మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా మనం ఏ యూనియన్ బి అనేది ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇది కూడా చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2, 3, 5, 7 ఇంటర్సెక్షన్ 3, 6, 7, 8, 9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్ గా ఉన్నవి. ఇంటర్సెక్షన్ అంటే కామన్. ఇది మైండ్ లో పెట్టి ఇంటర్సెక్షన్ అనగానే మైండ్ లో రావాలి కామన్ అంటే రెండింటిలో కూడా ఉండాలి కామన్. సో దట్ ఈస్ ఇంటర్సెక్షన్. అంటే ఏంటి, ఇక్కడ 2, 3, 5, 7, 3, 6, 7, 8 రెండింటిలో కూడా ఉండాలి. ఉన్నవి ఏంటి, 2 ఇందులో ఉంది, అందులో ఉందా లేదు, 3 ఉంది కదా, ఆ 3 రాస్తాం. 5 లేదు, 7 ఉంది కదా రాస్తాం. దట్స్ ఆల్. అక్కడ 8 ఉంది, ఇక్కడ లేదు, అక్కడ 9 ఉంది, ఇక్కడ లేదు. రైట్, రెండింటిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తే అది ఇంటర్సెక్షన్. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 7. ఈ విధంగా మనం యూనియన్ ఇంటర్సెక్షన్ మనం చెప్తామండి. యూనియన్ అంటే రెండింటిలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్, 2 సెట్స్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ రాస్తే అది యూనియన్, 2 సెట్స్ లో ఉండే కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే ఇంటర్సెక్షన్. రైట్, ఈ విధంగా మనము యూనియన్ ఇంటర్సెక్షన్ గురించి చెప్పాం. రైట్, ఇప్పుడు మనం యూనియన్ కి సెట్ బిల్డర్ ఫామ్ ఏమైనా రాయొచ్చా? యూనియన్ కి సెట్ బిల్డర్ ఫామ్ ఏమైనా రాయొచ్చా అంటే చూడండి, ఏ యూనియన్ బికి సెట్ బిల్డర్ ఫామ్. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ బిల్డర్ ఫామ్ రాస్తాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉంది. ఎలాంటి ఎలిమెంట్? ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి. అంతే కదండి. ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో అయినా ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు. రెండింటిలో ఎక్కడున్నా ఏ యూనియన్ బిలో ఉంటుంది. దట్ ఈస్ ఏ యూనియన్ బికి సెట్ బిల్డర్ ఫామ్. అదే ఏ ఇంటర్సెక్షన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ రాసామనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏలో ఉండాలి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఓకే, ఇది కూడా మనకు ఒకసారి సెట్ బిల్డర్ ఫామ్స్ రాయమని అడుగుతుంటాడు. ఏ యూనియన్ బికి ఏ ఇంటర్సెక్షన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే ఏ యూనియన్ బి అంటే ఆర్ వస్తుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అండ్. అండ్ అంటే మరియు, అంటే ఇందులో ఉండాలి మరియు అందులో కూడా ఉండాలి. అంటే మరియు రెండింటిలో ఉన్నది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఆర్, ఇక్కడ అండ్, అది మనము మైండ్ లో పెట్టుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇదే సెట్కి మనము డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏ. ఏ మైనస్ బి చూద్దాం. ఏ మైనస్ బి అంటే 2, 3, 5, 7 మైనస్ 3, 6, 7, 8, 9. ఏ మైనస్ బి అంటే ఏ లేదండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏ మైనస్ బి అంటే ఏ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ ఇట్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉండాలి బిలో ఉండకూడదు, ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. అటువంటి ఎలిమెంట్స్ ని మనము ఏ మైనస్ బి అని చెప్తాం. ఏలో ఉండి బిలో లేని ఎలిమెంట్స్ మాత్రమే. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదు, అది వస్తుంది. 3 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, రాయాలి. 5 ఇక్కడ ఉంది, అక్కడ లేదు కనుక అది కూడా రాయాలి. ఇంకా 7 అక్కడ ఉంది, అయిపోయింది. ఇంక ఇక్కడ ఏలోనివే చూడాలండి. ఏలో ఉండి బిలో లేనివి అంటే ఏలో ఉండి బిలో లేనివి ఏంటి? 2, 5లు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఏలో ఉండి బిలో లేనివి 2, 5లు మాత్రమే. 3, 7లు అక్కడ ఉన్నాయి కనుక రాయలేదు. ఏలో ఉండి బిలో లేనివి ఏవైతే ఉంటాయో అవి ఏ మైనస్ బి అని.
చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ ఏం చేస్తారంటే 8 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లేదు కదా రాసేస్తాం, 9 ఉంది కదా, లేదు కదా రాస్తానంటే అవదండి. A మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో లేనివి. మీరు అన్నట్టు ఇప్పుడు బి మైనస్ ఏ రాయాలనుకోండి, బి మైనస్ ఏ ఫస్ట్ బి రాస్తాం, 3 6 7 8 9 మైనస్ 2 3 5 7 దట్ ఈజ్ ఈక్వల్ టు బిలో ఉండాలి. బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి. ద ఎలిమెంట్ హ్యావింగ్ ఇన్ బి డస్ నాట్ హ్యావింగ్ ఇన్ ఏ అంటే ఏంటి, బిలో ఉండి ఏలో లేనివి ఏంటి, ఇక్కడ 3 ఉంది అక్కడ ఉంది రాయం, 6 లేదు కదా, 7 అక్కడ ఉంది రాయం, 8 9. సో ఈ విధంగా మనము డిఫరెన్స్ అనేది చెప్తాం. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో లేనిది అని మనం గుర్తుంచుకుంటే చాలండి. బి మైనస్ ఏ అంటే బిలో ఉండి ఏలో లేనిది. సో ఇప్పుడు దీనికి కూడా మనం సెట్ బెల్డర్ ఫామ్ రాయాలి అనుకోండి. బి మైనస్ బి ఉంది, ఏ మైనస్ బికి సెట్ బెల్డర్ ఫామ్ రాయాలంటే set of x such that x belongs to A and x does not belongs to B. చూడండి ఇక్కడ నేను అండ్ అని ఎందుకు అన్నానంటే, అండ్ అంటే x ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఆర్ అని అన్నాం అనుకో, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఆన్సర్ వచ్చేది మనకి. సో అండ్ అనేది మనం రాయాలి. ఈ రైటింగ్ రాసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అండ్ ఆరు మనం ఎక్కడ వాడతాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. యూనియన్ కి మాత్రమే మనం ఇక్కడ ఆర్ రాస్తాం, ఇంటర్సెక్షన్ కి మైనస్ కి మాత్రం అండే మనము సెట్ బెల్డర్ ఫామ్ లో రాస్తాం. సో ఈ విధంగా మనము సెట్ ఆపరేషన్స్ అనేవి మనకి ఉంటాయి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. సెట్ ఆపరేషన్స్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే మనకి సెట్ ఆపరేషన్స్ లో 2 సెట్స్ ఇస్తే చేశాం, అదే ఒక్కొక్కసారి 3 సెట్స్ ఇస్తాడండి. అవి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ 2 3 5, బి అనే సెట్ 2 4, సి అనే ఒక సెట్ వచ్చి 2 3 4 6, అలా 3 సెట్స్ ఇచ్చాడండి. ఇచ్చి మనకి ఏం అడిగాడంటే, ఫైండ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, 3 సెట్స్ ఉన్నాయి కానీ దీనిపైన ఏం లేదండి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఫస్ట్ మనం ఇందులో ఏం చేయాలి, బి ఇంటర్సెక్షన్ సిని ఫైండ్ చేయాలి. బి ఇంటర్సెక్షన్ సి నేను రఫ్గా చెప్తున్నాను. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటి, 2 4 ఇంటర్సెక్షన్ 2 3 4 6. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ అండి, 2 4 రెండింటిలో ఉన్నవి 2 4. ఇది బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ ఏంటి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ ఏంటండి, 2 3 5 యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఏమొచ్చింది, 2 4. సో యూనియన్ అంటే ఏంటి, అన్ని కలిపి రాసేయడమే కదా, 2 3 4 5. దట్స్ ఆల్. సో ఇది మనకి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇలా మనకి యూనియన్ మైనస్ ఆర్ ఏమైనా అడగొచ్చు. ఇందులో మనకి ఏ ప్లేస్లో మైనస్ పెట్టచ్చు, ఇక్కడ మైనస్ పెట్టచ్చు, లేదా ఇక్కడ యూనియన్ ఇక్కడ ఇంటర్సెక్షన్, అలా మార్చి మనకి అడగొచ్చు, రైట్. ఈ విధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్స్లో నెక్స్ట్ డిస్జాయింట్స్. ఇక్కడ మనం చెప్పలేదండి, ప్రాపర్టీస్కి ముందు డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ డిస్జాయింట్, ఏబి అనేవి రెండు డిస్జాయింట్స్ అయితే, ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ డిస్జాయింట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఎప్పుడు వాటి ఇంటర్సెక్షన్ ఎప్పుడైతే 5 అయిపోతుందో అప్పుడు ఆ సెట్స్ మనము డిస్జాయింట్ సెట్స్ అని చెప్తామండి. ఏ రెండు సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అయితే నల్ సెట్ వస్తుందో ఆ సెట్ ని మనము డిస్జాయింట్ సెట్స్ అని అంటాం. ఓకే రైట్. దీనిపైన మనకి ఎక్కువగా బిట్ వర్క్ లో అడుగుతాడండి, ఏం లేదు అడిగితే డైరెక్ట్ డెఫినేషన్ మనం ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ సెట్ టు బి డిస్జాయింట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. మనకి ఎగ్జామ్స్ లో అడిగితే ఎలా అడుగుతాడంటే సింపుల్ గా ఏమంటాడంటే ఇఫ్ x ఇంటర్సెక్షన్ y
ఈజ్ ఈక్వల్ టు 5, x intersection y is equal to 5, then x comma y are dash. ఇలా అడుగుతారు పెట్టుకోండి. x ఇంటర్సెక్షన్ y 5 అయినప్పుడు x y అనేవి ఎటువంటి సెట్స్ అంటే డిజాయింట్. x y ఆర్ డిజాయింట్ సెట్స్ అని మనము చెప్తాం. ఇది డిజాయింట్ సెట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇంకా డిజాయింట్ సెట్స్ అయిపోయింది. సమ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. మనకైతే ఇప్పుడు స్టేట్ సిలబస్లో అయితే తక్కువ, సిబిఎస్ఈలో మాత్రం ఎక్కువ ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అంటే ఏ యూనియన్ 5, ఏ ఇంటర్సెక్షన్ 5, అలాగే ఏ యూనియన్ మ్యూ, అలానే ఏ ఇంటర్సెక్షన్ మ్యూ. ఇప్పుడు ఉన్నాయండి. జాగ్రత్తగా మనం చూస్తే ఏ యూనియన్ 5, ఏకి 5కి యూనియన్ అంటే ఏంటి? ఏమొస్తుంది? ఏకి 5కి యూనియన్. యూనియన్ అంటే అన్ని కాదా అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. 5లో ఏముండవు అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం వస్తాయి. ఏ ఇంటర్సెక్షన్ 5, ఏకి 5కి నల్ సెట్కి ఏకి ఒక సెట్కి ఇంటర్సెక్షన్ కట్టామనుకోండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండింట్లో కామన్గా ఉండాలి. 5లో ఏం ఎలిమెంట్స్ ఉండవు, ఏలో ఉన్నాయి. బట్ అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ 5 ఏమవుతుంది? ఒక సెట్లో ఏమీ లేవు అంటే ఆన్సర్ మనకి 5 వస్తుంది. అలాగే ఏ యూనియన్ మ్యూ, ఏకి మ్యూకి యూనియన్ ఏమవుతుంది? మ్యూ అవుతుంది. మ్యూ అంటే అన్ని అందులో ఉంటాయి కనుక మ్యూ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ మ్యూ, ఏకి మ్యూకి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? మ్యూలో ఏ ఉంటుంది కదా అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని మ్యూలో ఉంటాయి యూనివర్సల్ సెట్ కనుక అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఇది సమ్ ప్రాపర్టీస్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకి కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ అంటే ఏంటో చూద్దాం. కాంప్లిమెంట్ సెట్ అంటాం అంటే ఏంటంటే కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ డాష్ లేదా ఏ పవర్ సి, ఏ డాష్ ఆర్ ఏ పవర్ సి అని రాస్తాం. ఇక్కడ ఏం లేదండి. ఏ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ డాష్ అంటే అర్థం ఏంటంటే మ్యూ మైనస్ ఏ. ఇది మనకి కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమనొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 5 7, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 so on up to 10 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ డాష్ కావాలి. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అని అన్నాడు. అంటే ఏంటి? ఫైండ్ ఏ డాష్. ఏ డాష్ కావాలి. ఏ డాష్ కావాలంటే మ్యూ మైనస్ ఏ అంటే ఏంటి? మ్యూ మైనస్ ఏ. మ్యూ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్ ఏ అంటే ఏంటి? 2 3 5 7 మైనస్ అంటే అక్కడ మ్యూలో ఉండాలి, ఏలో లేనివి ఏంటంటే అవి 1 4 6 8 9 10. ఈ విధంగా మనం ఇది సమ్స్ అయితే ఇవ్వడు. బట్ సిబిఎస్ఈలో మాత్రం కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ మీద మనకి అడుగుతుంటాడండి. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. ఇంకా ఫైనల్గా మనకి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అది వెన్ డయాగ్రామ్స్. సో ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ అక్కడ మనకి కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ వెన్ డయాగ్రామ్స్ రాయలేదు, ఒకసారి చూద్దాం. రైట్, లాస్ట్గా మనకి వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే వెన్ ఆయిలర్ అనే ఇద్దరు మ్యాథమెటిషియన్స్ కలిపి దీన్ని చెప్పారు కనుక వెన్ ఆయిలర్ చిత్రాలని తెలుగులో అంటారు, వెన్ ఆయిలర్ డయాగ్రామ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. దాన్ని వెన్ ఆయిలర్ అని ఎందుకు అనాలని డైరెక్ట్గా వెన్ డయాగ్రామ్స్ అని మనకి చెప్పారు. వెన్ అండ్ ఆయిలర్ అనే ఇద్దరు మ్యాథమెటిషియన్ మనకి ఈ డయాగ్రామ్స్ గురించి చెప్పారండి. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ యూనియన్ బి ఉందండి, దీనికి వెన్ డయాగ్రామ్ కావాలి. ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అనగానే మీ మైండ్లో ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ మనకి
ప్రింట్ అయిపోయి ఉండాలి. వెన్ డయాగ్రామ్ అంటే రెక్టాంగిల్ బాక్స్ ఇన్సైడ్ యూనివర్సల్ సెట్ తప్పనిసరిగా రాయాలి. ఇది వెన్ డయాగ్రామ్కి మనం గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు ఏ యూనియన్ బికి మనం వెన్ డయాగ్రామ్ కావాలి. ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా మ్యూ, ఇది ఏ యూనియన్ బి కదండి. ఇక్కడ సర్కిల్స్ పెడతాం. ఇది ఏ అనే సర్కిల్, ఇది బి అనే సెట్ అనుకుందాం. ఏ యూనియన్ బి అంటే ఓవరాల్ మొత్తము కదండి. ఏ యూనియన్ బి అంటే అంటే ఏంటి లేదండి, మొత్తం అన్నీ ఉన్నాయి, ఏలో బిలో అన్నీ కలిపి ఉన్నది అని మనము ఏ యూనియన్ బి అంటాం. ఈ దీన్ని మనం ఏ యూనియన్ బి. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి మనకి వెన్ డయాగ్రామ్ చూద్దాం. మ్యూ అనేది తప్పనిసరిగా వేయాలండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ కూడా ఏ బి, రైట్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటండి, కామన్, రెండింటిలో ఏకి బికి కామన్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, దట్ ఈస్ ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ మనకి ఏ మైనస్ బి. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏంటండి, ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. అంటే ఏంటి, ఏలో ఉన్న ప్లేస్ మాత్రమే మనము సేవ్ చేసి బిలో ఉన్న ప్లేస్ని విడిచిపెడతాం. ఈ విధంగా మనము వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా చెప్పాం. వెన్ డయాగ్రామ్స్ మీద మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఈ టాపిక్లో మనకి స్టేట్ సిబిఎస్ సిలబస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చాలా వరకు మనం టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అవి మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నాకు కామెంట్స్లో కనిపెడితే వాటిపై నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, రైట్. సో ఒకసారి మనము సెట్ థియరీ చెప్పేటప్పుడు సెట్ డెఫినేషన్, సెట్ థియరీని ఎవరు చెప్పారు, సెట్ ఫార్మ్స్ ఏంటి, సెట్ టైప్స్ ఏమైనా ఉన్నాయా, కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, సబ్సెట్స్ ఎలా రాయాలి, సెట్ ఆపరేషన్స్, ప్రాపర్టీస్, డిస్జాయింట్ సెట్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ అండ్ వన్ మోర్ ఆల్సో కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ డాష్, ఏ డాష్ అంటే మ్యూ మైనస్ ఏ, సబ్సెట్ అంటే 2n. అలా మీకు ఫింగర్స్ పైన కీ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడే మీకు వచ్చేయాలండి, రైట్. ఓకే, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో మాత్రం తప్పనిసరిగా తెలపండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.